మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనము. నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ప్రియ దైవజనమా, మన దేవుడు మనకు బహుమానము ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎటువంటి బహుమానము ఇస్తాడు అని మనము వాక్యపు వెలుగులో ధ్యానించినట్లయితే, ఆదికాండం 30వ అధ్యాయం 20వ వచనములో లేయా అంటుంది కదా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను అని. మనుషుల చేత తృణీకరించబడిన లేయా దేవుని వైపు చూచినప్పుడు దేవుడు ఆమెను చూచి ఆమె మొర విని 6 కుమారులను అనుగ్రహించిన తరువాత లేయా ఈ మాట పలుకుతుంది. లేయా తండ్రి ఆమెను వదిలించుకోవాలని మోసముతో యాకోబుకు జత చేశాడు. యాకోబు లేయా కోసం కాదు కదా తాను కొలువు చేసింది అని మామతో వాదులాడాడు. తనకంటే ముందుగా మాతృత్వాన్ని అనుభవించిన అక్క పట్ల రాహేలు అసూయ పెంచుకుంది. అయినప్పటికీ లేయా తనను కరుణించగల దేవునిపై ఆధారపడింది కాబట్టి దేవుని వద్ద నుండి మంచి బహుమతి పొందాను అని పలుకుతుంది. ప్రియ దైవజనమా, మనము ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన మీద ఆధారపడే వారముగా, ఆయన వైపు చూచి మొరపెట్టుకునే వారముగా ఉంటే మనము కూడా దేవుని వద్ద నుండి మంచి బహుమతిని పొందుతాము. రెండవదిగా మనం చూసినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ప్రకారం, రూతు దేవుని రెక్కల నీడను ఆశ్రయించింది కాబట్టి సంపూర్ణమైన బహుమానము పొందుకుంటుంది అని బోయజు ఆమెతో పలకడం గమనిస్తాము. అవును, ఒక పరదేశిగా వచ్చిన రూతు ఇశ్రాయేలీల దేవుని రెక్కల నీడను ఆశ్రయించినందువలన సంపూర్ణమైన బహుమానాన్ని తన జీవితంలో పొందుకుంది. క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. అలాగే మనం గమనించినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రియ దైవజనమా, దీనికి ముందు ఉన్న వచనాలను మనము ధ్యానిస్తే 33వ వచనములో చూస్తే, నిందలు బాధలు అనుభవిస్తూ 10 మందిలో ఆరడిపడే స్థితిలో ఉన్నప్పుడు, 34వ వచనంలో చూస్తే మన సంపద కోల్పోవలసి వచ్చినప్పుడు, ఈ రీతిగా ఆయా క్లిష్ట పరిస్థితుల్లో మనము ఉన్నప్పుడు ధైర్యముగా ఓర్పుతో సహించే వారముగా ఉంటే ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని పొందుకోగలుగుతాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళుచున్నప్పటికీ నీవు చేయవలసినది ఒక్కటే, నీలో ఉన్నవాడు లోకమును జయించినవాడు అని జ్ఞాపకము చేసుకొని ధైర్యము విడిచిపెట్టక దేవుని రెక్కల నీడను ఆశ్రయించి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక నీకు మంచి బహుమతిని, సంపూర్ణమైన బహుమానమును, గొప్ప బహుమానమును ఇచ్చేవాడుగా ఉన్నాడు. అవును ప్రియ దైవజనమా, మన బహుమానము మన దేవుని యొద్దే ఉన్నది. దానిని పొందుకునే రీతిగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అన్నదే ప్రశ్న. మరి ఈ దినం దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మనల్ని మనం సరిచేసుకొని దేవుని వద్ద నుండి మన బహుమానాన్ని మనము పొందుకుందాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో 100 ఫలింపచేయండి. నాయనా, నీ యొద్ద నుండి మంచి బహుమానము, సంపూర్ణమైన బహుమానము, గొప్ప బహుమానము పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: తనతో కూడా భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ఎవరిని సమూయేలు ప్రధాన స్థలమందు కూర్చోబెట్టెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.